వెల్కమ్ టు N45 న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం 3,50,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు ఆమోదం తీసుకురావడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ కపుట్ల చంద్రారెడ్డి 27 జనవరి 2024 శనివారం రోజున నాగారం పురపాలక సంఘం కార్యాలయంలో సాధారణ సమావేశంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి 1,20,00,000, సాధారణ నిధుల నుండి 1,70,00,000 మరియు పట్టణ ప్రగతి నిధుల నుండి 57,60,000, 60,000 రూపాయలు సీసీ రోడ్డు, డ్రైనేజీ మరియు ఇతర నిర్వహణ పనుల కొరకు ఆమోదం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో చైర్మన్ 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున కేక్ కట్ చేసి పాలక మండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషన్ జి రాజేందర్ కుమార్, వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ మేనేజర్ కె చంద్రశేఖర్, శానిటరీ ఇన్స్పెక్టర్ రామ్రెడ్డి మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. వెల్కమ్ టు N45 న్యూస్. నేడు డంకేశ్వరి బాబా 307వ గంధోత్సవం. మత సామరస్యానికి, మహోన్నత దాతృత్వానికి ప్రతీకగా నిలిచిన హజరత్ సయ్యద్ డంకేశ్వరి బాబా వారి 307వ గంధోత్సవం ఆదివారం నిర్వహిస్తున్నారు. శనివారం స్థానిక కోట ప్రాంగణంలో ఈ మేరకు పాత్రికేయులతో మతావళి దర్గా వంశ పారంపర్య సేవకులు షేక్ బహదూర్ మాట్లాడుతూ, ఎంతో చారిత్రాత్మకమైన ఈ దర్గా పరమత సహనానికి నిదర్శనంగా నిత్యం అనేక మంది భక్తుల రాకతో అలరారుతుందని అన్నారు. 3 శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ దర్గా హిందువుల, ముస్లింల విశ్వాసానికి సాక్ష్యంగా నిలిచిందని తెలిపారు. ఇటీవల దర్గా పునర్నిర్మాణ పనులు చేపట్టామని, భక్తుల సౌకర్యార్థం సకల ఏర్పాట్లు చేశామన్నారు. ఆదివారం నుంచి 3 రోజుల పాటు గంధోత్సవం జరుగుతుందని తెలిపారు. ఖురాన్ పఠనం, ప్రతిరోజు రాత్రి అన్న సమారాధన ఉంటుందన్నారు. 29వ తేదీన హజరత్ సయ్యద్ డంకేశ్వరి బాబా ఖాదిం ఇంటి నుంచి చాదర్ సందల్ ఫకీర్ మేళా కవ్వాలితో నగర పురవీధుల్లో ఊరేగింపు బయలుదేరి దర్గా షరీఫ్కు చేరుకుంటుందని తెలియజేశారు. 30వ తేదీన ఈ దివ్య ఖురాన్ పఠనం, ఫాతిహా కానీ లంగర్తో కార్యక్రమం ముగుస్తుందని వివరించారు. ఈ సమావేశంలో ముతావిల్లితో పాటు షేక్ సిద్దిక్, షేక్ యర్దానీ, షేక్ షాజహాన్, షేక్ ఇస్మాయిల్, షేక్ కూకూర్ పాల్గొన్నారు. విజయనగరం పుర ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారములు. అందరికీ తెలియజేయవలసింది ఏమనగా, హజరత్ సయ్యద్ డంకేశ్వరి బాబా వారి చందనోత్సవం 307 సంవత్సరాలు గడిచి మా బహదూర్ ఖాదిం ముతవల్లి గారు ఆధ్వర్యంలో జరుగుతున్నారు. బాబా గారి 3 రోజుల పూజలు, చాదర్ పోసి, అన్నదానం, సలాం పూజలు జరుగుతుంది. వీటిలో భక్తులందరూ 50 మంది హిందూ, ముస్లిం అందరూ పాల్గొని బాబా గారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నారు. విజయనగరం పుర ప్రజలందరికీ నా ఒక నమస్కారం. విజయనగరం 307 సంవత్సరాల చరిత్ర గల హజరత్ సయ్యద్ డంకేశ్వరి చందనోత్సవం 28, 29, 30 ఘనవైభవంగా జరుగుతుంది. 28 ఉదయం ఫజ్ర్ నమాజ్ అనంతరం ఖురాన్ కానీ ఏర్పాటు చేయడం అనేది, తదనంతరం సాయంత్రం 6:45 చాదర్ పోసి సలాతు సలాం పూజా కార్యక్రమం జరుగుతుంది. తర్వాత రాత్రి 7 గంటల నుంచి ఆమ్ లంగర్ మొత్తం అందరికీ ప్రసాదం పంచబడుతుంది. ఇందులోని హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ప్రతి కులస్తులు వచ్చి ఆశీర్వాద బాబాగా తీసుకుంటారు. 307 సంవత్సరాల చరిత్ర గల బాబా సయ్యద్ డంకేశ్వరి చందనోత్సవానికి అందరికీ ఆహ్వానిస్తూ ఖాదిం డంకేశ్వరి బహదూర్ చోటు ముతవల్లి ఇది చెప్తారు. ముఖ్యంగా ఎవరు వస్తారా? చరిత్ర కదా నేను చూసుకుంటానండి. అక్కడ తీసి దాని మీద చరిత్ర పెడతారనమాట. అందుకు అందరూ మొత్తం అందరికీ మీ
నెక్స్ట్ వచ్చి మీరు ఇది దించండి, ఇప్పుడు మళ్ళీ చెప్పండి, అది అప్పుడు మిగతా వాళ్ళందరికీ పంపించగలను, లేదంటే పంపించలేను. నేను లోగో ఉంటే పంపించకూడదు. రైట్, స్టార్ట్ చేయండి. విజయనగరం ప్రజలందరికీ నాకు నమస్కారములు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. విజయనగరం 307 సంవత్సరాల చరిత్ర కలిగిన హజరత్ సయ్యదనా డింకే షా వలి బాబా గారి చందనోత్సవం 28, 29, 30 అనగా ఆదివారం, సోమవారం, మంగళవారం 3 దినములు పూజా కార్యక్రమం జరుగుతున్నది. ఉదయం 7 గంటలకి ఖురాన్ పఠనం ప్రారంభించి 28 తారీఖుని సాయంత్రం 6:30కి పూజా కార్యక్రమం జరిగి తదనంతరం అన్న ప్రసాదం అందరికీ పంచబడుతున్నది. కావున తమ ఎల్లరూ బాబా గారి ఆశీస్సు పొందుతారని మరీ కోరుచున్నాం. 28, 29, 30 29 చందనోత్సవం. 29 చందనోత్సవానికి మధ్యాహ్నం 4 గంటల నుంచి ఖాదిం అనగా నా ఇంటి నుంచి గురుస్ బయలుదేరి విధులు తిరిగి బాబా గారి సన్నిధానం చేరుకొని అక్కడి నుంచి సలాతుల్ సలాం, బాటాకాని, చాదర పోసి, నిషాని ఎక్కించి ఆ తర్వాత పేతలను స్టార్ట్ చేసి ఆ తర్వాత తదనంతరం లంగర్ అన్నదాన ప్రసాదం మొత్తం 3 దినములు చేయుటకు నిశ్చయించుకున్నాం. తమ వెళ్ళరు బాబా గారి ఆశీస్సు పొందుతని మరీ కోరుతున్నాం. ముతువల్లి బాబా హజరత్ సయ్యద్ డింకే షా వలి బహదూర్ షోటు. వెల్కమ్ టు N45 న్యూస్. నాంపల్లి మండలం అంగన్వాడీ స్కూల్లో టీచర్లు ఆయాలు లేక వెలవెలలాడుతోంది. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం రాజానాయక్ తాండాలో ఉన్న రాజానాయక్ తాండా అంగన్వాడీ బడిలో 2 టీచర్లు 2 ఆయాలు ఉండగా ఏ రోజు కూడా అందులో పిల్లలు కానీ టీచర్లు ఉండరు. ఇట్టి విషయం తెలుసుకున్న N45 న్యూస్ రిపోర్టర్ ఆర్ రాజు నాయక్ అంగన్వాడీ స్కూల్కు వెళ్లి చూడగా 3:40 అక్కడ ఏ ఒక్క పిల్లలు మరియు టీచర్ 2 ఆయాలు లేరు. ఇట్టి విషయంపై అంగన్వాడీ సూపర్వైజర్ శశికళను ఫోన్ ద్వారా సంప్రదించగా వారు ఇట్టి స్కూల్కు వచ్చి చూడగా అదే పరిస్థితి ఉంది. కావున ఇట్టి విషయంపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటమైంది. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. రక్తదానం ప్రాణదానంతో సమానం. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పాడేరు జనవరి 27. రక్తదానం ప్రాణదానంతో సమానమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఐటీడీఏపీ ఓవి అభిషేక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాపాయంలో ఉన్న వారి ప్రాణాలను కాపాడటానికి దానం చేసిన రక్తం ఉపయోగపడుతుందన్నారు. రక్తదానంపై ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లాకు రక్త నిల్వలు అవసరమని చెప్పారు. రక్తదానం చేసిన ఐటీడీఏ పీఓ అభిషేక్, ఐటీడీఏ పీఓ వి అభిషేక్ ఇండియన్ రెడ్ క్రాస్ 3వసారి రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేకరించిన రక్తాన్ని బ్లడ్ బ్యాంకులో నిల్వ చేసి ఆపదలో ఉన్న వారికి రక్తం సరఫరా చేయడం జరుగుతుందన్నారు. మనం రక్తదానం చేయటం వల్ల మనం ఆపదలో ఉన్నప్పుడు మరొకరు దానం చేస్తారని అన్నారు. రక్తదానం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని కోరారు. 12 మంది డిగ్రీ కళాశాల విద్యార్థులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారని అన్నారు. రక్తదాన శిబిరంలో 13 యూనిట్లు రక్తాన్ని సేకరించారని చెప్పారు. మండల కేంద్రాలు, సచివాలయాల పరిధిలో రక్తదాన శిబిరాలు నిర్వహించాలని రెడ్ క్రాస్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ డిఆర్ఓ ఎస్డీసీ పి మురళి, తహసీల్దార్ చిన్ని కృష్ణ, డాక్టర్ రాజీవ్, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ లోహితాస్, సభ్యులు పి సూర్యారావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి జి గౌరీ శంకర్రావు, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.